కాకినాడ జగన్నాథపురం 22వ డివిజన్ ఏసువారి వీధిలోని శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగన్నాథపురం ఏసువారి వీధిలో ధనుర్మాస మహోత్సవాల్లో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు జోగరాజు మీడియాతో మాట్లాడారు. జగన్నాథపురంలో మొదటిసారి కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఈ నెల 17 నుండి 24 బుధవారం వరకు ధనుర్మాస మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో లలితా పారాయణం, హనుమాన్ చాలీసా, అన్నమయ్య కీర్తన, ఆలాపన, భగవద్గీత పారాయణం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం రవీంద్ర, టి సత్యబాబు, కె గోవిందు, సిహెచ్ పెదబాబు, ఎస్ లక్ష్మణస్వామి, ఆర్ లోవరాజు, డి నూకరాజు, ఎస్ గాంధీ, సిహెచ్ తిరుమలరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రారంభించాలని చెప్పి మా కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నాం. ఆ యొక్క సందర్భంగా స్వామివారు ఉదయం 6 గంటలకి కలస్థాపన పూజ అయింది. 9:30తో ఆ యొక్క కార్యక్రమం అయింది. సాయంకాలం పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడే చిక్కాల రామచంద్రరావు గారు వచ్చి వెళ్ళారు. రేపటి నుంచి ప్రతి ప్రజాప్రతినిధి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి. తర్వాత ఈ యొక్క స్వామివారికి కాకినాడలో ఇది తొలి కార్యక్రమం. 116 కేజీలు లడ్డు, అలాగే 21 కేజీ లడ్డు పెట్టడం జరిగింది. ఆ యొక్క లడ్డు 21 కేజీ లడ్డు అది డ్రా తీయడం జరుగుతుంది. 116 కేజీల లడ్డు మామూలుగా పాట పెట్టడం జరుగుతుంది. దానికి కూడా పెద్దలని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కార్యక్రమాన్ని తిలకించి మొత్తం జగన్నాథపురంలో ఉన్నవాళ్ళు, కాకినాడ ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.